గునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఇక్కడ జ్ఞానము ఒక స్త్రీలాగా మాట్లాడుతున్నట్లుగా మరి భక్తుడు రాసి ఉంచున్నాడు. జార స్త్రీ కూడా మాట్లాడుతుంది, కానీ ఆమె మరి దాగి ఉండి పొంచి ఉండి మాట్లాడుతూ ఉంది. జ్ఞానం అయితే ఎలా మాట్లాడుతుందో తెలుసా? రాజవీధులలో గట్టిగా మాట్లాడుతూ ఉంది. పురద్వారముల దగ్గర మరి వినబడేటట్లుగా పట్టణపు గౌనుల యొద్ద నిలబడి అది గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఈ యొక్క జ్ఞానమును జ్ఞానమునకు ఒక స్త్రీలాగా, ఆమె యొక్క పేరు వివేచన, జ్ఞానము, ఇలా ఎన్నో పేర్లు పెట్టచ్చు. ఈ మాటలలో జార స్త్రీ మాటలలోనేమో పాతాళము, నిత్యనాశనము ఇవన్నీ ఉంటే, ఈ యొక్క జ్ఞానము స్త్రీలాగా మాట్లాడుతున్నటువంటి ఈమె మాటల్లో మాత్రం జీవం ఉంది, నిత్య జీవం ఉంది. ఆమె ఏం చెప్తుంది అంటే 4వ వచనంలో చూడండి. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. అనగా ఎవరైతే జ్ఞానము కొరకు, తెలివి కొరకు ఆసక్తిగా శ్రద్ధతో వెతుకుతారో వారి గురించి ఈ వచనం రాయబడి ఉంది. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. కొందరు ఐశ్వర్యాన్ని వెతుకుతారు, కొందరు దేవుని యొక్క మాటలను, శ్రేష్టమైన నీతి మార్గాన్ని వెతుకుతారు. ఏమి వెతకాలి అనేది దేవుడు మనకే వదిలిపెట్టాడు. 11వ వచనాన్ని చూడండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సే అయిన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నిజమే, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, అధిపతులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, జ్ఞానాన్ని కలిగి లేకపోతే వారు విజయాన్ని ఏమాత్రము కూడా చూడరండి. 17వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ఇక్కడ జ్ఞానం అంటుంది కదా, ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతాను, వారు నన్ను కనుగొంటారు. అంతమాత్రమే కాదు, ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నాయి. అనగా ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా మనకి జ్ఞానము ఇస్తుందట. ఎలా ఇస్తుంది? లోకం ఇచ్చినట్లు కాదండి, ఏ మచ్చ లేకుండా
జ్ఞానమంట మనకు సిరి సంపదలను అనుగ్రహిస్తుందట. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. కొంతమంది ఐశ్వర్యమే కావాలని పరుగు పెడుతూ ఉంటారు. అటువంటి వారికైతే అవమానం కొన్నిసార్లు ఎదురవుతుంది. కానీ మనము జ్ఞానము కావాలి అని పరుగులు పెట్టిన వారమైతే జ్ఞానమంట మనకి ఐశ్వర్యాన్ని, ఘనతను, మరి మంచి నీతిని మనకు తెచ్చిపెడుతుందట. 20వ వచనాన్ని చదువుకుందాం. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎవరైతే న్యాయ మార్గాలను ఎన్నుకుంటారో, నీతి మార్గాలను ఎన్నుకుంటారో దేవుడు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తారట. నీతి మార్గము అంటే, న్యాయ మార్గము అంటే బుద్ధిహీనులు నడిచే మార్గం మాత్రం కాదు, దానికి భిన్నమైన మార్గములు నీతిమంతులు నడుస్తారు. అలాగున నడిచిన వారికంట దేవుడంట ఆస్తికి కర్తలుగా చేస్తాడట. వారి యొక్క నిధులను నింపుతాడట. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగచేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఈ జ్ఞానము సృష్టి కంటే కూడా ముందు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క జ్ఞానం అండి ఇది, దైవికమైన జ్ఞానం అండి. దేవుడు ఈ జ్ఞానముతోనే సర్వ సృష్టిని కూడా సృష్టించాడట. నరులకు చెప్తుంది, ఇదిగో దేవుడు జ్ఞానము చేత నరులను సృష్టించినప్పుడు నేను దాన్ని చూశాను అని చెప్పి, కాబట్టి మీరు ఈ మార్గము గుండా నడవండి, మంచి మార్గాన్ని ఎన్నుకొనండి అని ఈ యొక్క బుద్ధి, వివేకము అని పేరు పెట్టబడిన స్త్రీ యొక్క స్వరములాగా వినబడుతున్నటువంటి ఈ జ్ఞానము మనకు బోధిస్తూ ఉంది. 32వ వచనము. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఎవరైతే జ్ఞానాన్ని తృణీకరిస్తారో, తోసివేస్తారో, తమకు తామే మరి నాశనాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము జ్ఞానాన్ని ఆశించేవారిగా, జ్ఞానాన్ని కోరుకునేవారిగా, జ్ఞానము చెప్పిన మాటలను మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారముగా జీవించేవారిగా మరి మనం నడుద్దామా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. స్తోత్రములు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవా, సృష్టి ఆరంభము కంటే నాయన ముందుగా నీతో ఉన్నటువంటి జ్ఞానము నాయన ఈ దినము మాతో మాట్లాడింది నాయన. నీవే నీ స్వరముతో మాతో మాట్లాడావు నాయన. అయ్యా, అట్టి జ్ఞానాన్ని నాయన వెండి కంటే, బంగారము కంటే
మేలిమ బంగారము కంటే నాయన విలువైన అట్టి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. నాయన మేము కూడా వెండిని బంగారమును వీటిని కోరుకోవటం కాదయ్యా, నిత్య జీవమునకు మమ్మలను వారసులుగా మార్చే జ్ఞానాన్ని మేము కోరుకొని ఆ మార్గములో నడిచే కృపను మీరు మాకు అనుగ్రహించండి. నాయన ఈ మాటలను చదువుతున్న వినుచున్న ప్రతి బిడ్డలను దీవించండి. దీనిని ఆచరణలోనికి పెట్టుటకు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ మాటలలో నాయన ఎవరైతే నాయన మంచి తీర్మానాలను తీసుకున్నారో, దీన్ని అర్థం చేసుకున్నారో, దీని ప్రకారం జీవించాలనుకుంటున్నారో వారందరికీ సహాయం చేయండి. మా అందరికీ సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యమునైనా జీవపు వెలుగునైనా దానిలో మేము నడుచుటకు కృప చూపించండి. ఈ యొక్క రోజంతా కూడా మాకు నాయన నిండైన దీవెనలను, మంచి మార్గాన్ని ఎన్నుకునే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. రాబోయే దినాలను మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మమ్ములను మా కుటుంబాలను నీ రాకడ కొరకు సిద్ధపరచండి. పరిచర్యను దీవించండి ప్రభువా. ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రార్థనావస్థలు కోరిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున నీ హస్తాలకు నేను అప్పగిస్తున్నాను ప్రభువా. నీ యొక్క వాక్యము సెలవిస్తుంది కదా అయ్యా, ఐశ్వర్యమును ఘనతయు నీతియు ప్రభువా నీవు మాకు అనుగ్రహిస్తానని చెప్తున్నావు ప్రభువా. ఆ మాటలను నాయన మా జీవితంలో మీరు నెరవేర్చండి నాయన. లోకం ఇచ్చేటువంటి ఐశ్వర్యము ఘనత కాదయ్యా, జ్ఞానం ఇచ్చే సిరి సంపదలను ప్రభువా, నిత్య జీవాన్ని మేము పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన. యెహోవా వారిని ఘనపరుస్తాడన్నావు ప్రభువా. నాయన జ్ఞానాన్ని ప్రేమించిన వారిని ప్రభువా దేవుడు నాయన దీవిస్తాడని నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నాయన. మేమందరము కూడా నాయన జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాం ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాం నాయన. ఎందరైతే నీ మాటల కొరకు ఆశ కలిగి ఉన్నారో, నీ యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి అవసరతలను అక్కర్లన్నింటినీ తీర్చండి. వారి బలహీనతలన్నీ విడిపించండి నాయన. ఈ దినమంతా కూడా వారికి వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి. మాకు మా పరిచర్యలకు దీవెనను అనుగ్రహించి నీ కృపలతో మమ్మల్ని వర్ధిల్లపరచమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్. ఆమెన్.